నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రయాణ భారంతో పాఠశాలలకు విద్యార్థులు దూరం కాకూడదనే ఉచిత సైకిళ్లు అందిస్తున్నామన్న మంత్రి గొట్టిబాటి రవికుమార్. ఉప్పుమాగులూరు జెడ్పీ హై స్కూల్లో సైకిళ్లు పంపిణీ. ఒంగోలు చేరుకున్న సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ పార్థివ దేహం. పలువురు నివాళులు, సాయంత్రం అంత్యక్రియలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నినాదంతో ప్రతి నెల 3వ శనివారం సీఎం చంద్రబాబు ఆలోచనతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. పలు కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రత అనేది మన ఇంటి వరకే కాదని, సమాజంలో కూడా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. మన ఇంటి ముందు ఉన్న చెత్తను బయటపడవేసి మనం శుభ్రంగా ఉన్నామని అనుకోకూడదని, సమాజంలో అందరం పరిశుభ్రత పాటించగలిగితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ నివారణ కూడా బాధ్యతగా తీసుకునేలా అవగాహన కలిగి ఉండాలని కోరారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు గుంటూరు రాంబాబు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కూడా మన దగ్గర RRR సెంటర్ అని పెట్టాము, ఇచ్చాము. లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అవార్డు అందుకోవడం కూడా జరిగింది. సో కాగా పనిచేసినటువంటి మన మున్సిపల్ కార్పొరేషన్స్ అందరూ కూడా డైపర్స్, మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ మన కవర్లో ప్లాస్టిక్ కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సార్ మీరు ఏ అంజిరెడ్డి దీని ఉద్దేశం ఒకటే, మన ముఖ్యమంత్రి గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుండాలి. అందరూ కూడా ఈరోజు హాస్పిటల్స్ కానీ ఏదో ఇష్యూస్ మీద మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలాంటి అన్నీ బాగుండాలి అంటే మన పరిసరాలు బాగుండాలి. అదేవిధంగా మనం చేసే పనులు కూడా బాగుండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి పెట్టారు, అప్పటి నుంచి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ప్రజలు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక జేసీ గారు అయితే చాలా చక్కగా చెప్పారు. వేస్టేజ్ ఎట్లా చేస్తున్నారు, తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేయటం మన బాధ్యత కాదు. కార్పొరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసేస్తారు, లేకపోతే మేము పన్ను కడుతున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం అని బయట ఇప్పటికి కూడా ఇంకా బయట వేస్తున్నారు. అది వేయటం వల్ల ఈ కుక్కలో లేకపోతే ఏదో విధంగా బయటకు వచ్చి అవి లాగి ఇంకా రోడ్డు అంతా కూడా పాడు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనం కూడా మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన బజార్ అదేవిధంగా ఉండాలి, మన డివిజన్ అదేవిధంగా ఉండాలి, మన ఊరు అదేవిధంగా ఉన్నప్పుడే నీట్గా స్వచ్ఛ భారత్లో మనకుంటూ ఒక విలువలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం చేసే పనులు ఈరోజు మనం అనేక కార్యక్రమాలు పెట్టి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మనం కొత్త మార్కెట్లో కూడా పెట్టాం ప్లేట్స్, మనం వేస్టేజ్ ప్లేట్స్ని కూడా వేరే విధంగా తయారు చేసి దాన్ని అలాంటి ప్లాస్టిక్ కాకుండా అవి వాడితే మంచిదని చెప్పి గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ ఆ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాం. ఈరోజు ప్లాస్టిక్ వల్ల చాలామంది కూడా క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ నివారించడానికి కూడా మన ఈ మధ్య కూడా అసెంబ్లీలో కూడా దీని మీద ఒక సబ్జెక్ట్ కూడా వచ్చింది. మన రాష్ట్రం అంతా దానికి మీనింగ్ ఏంటంటే చెత్త లేకుండా మన పరిధిలో అన్నీ శుభ్రంగా ఉండాలి. సో మనకి ప్రాబ్లం ఏంటంటే అందరూ వాళ్ళ ఇంటిని బాగా చూస్తారు. మీ అందరికీ తెలుసు మీ ఇల్లు బాగా ఉంటుంది, కానీ ఇల్లు నుంచి వచ్చిన వేస్ట్ ఎట్లా పోతుంది,
దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అది ఎక్కడ పెట్టాం అక్కడ పెట్టాం, నా ఇంట్లో లేదు అంటే ప్రాబ్లం లేదు. కానీ దాంతో కూడా మన పరిధిలో ఓవరాల్ ఎన్వైరన్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు మీరు చూసారు, మేము అక్కడ వెళ్ళాము, అక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి హౌసెస్, ప్రతి హౌస్ నుంచి చెత్త బయట పడిస్తారు. కానీ బయట పడేసిన తర్వాత ఇది నా ప్రాబ్లం కాదు అలా ఆలోచిస్తున్నారు అనుకో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట ఇది పెట్టిన తర్వాత కూడా ఓవరాల్గా అక్కడ స్వచ్ఛత పోతుంది ఫస్ట్ థింగ్, తర్వాత అక్కడ దోమలు వస్తాయి, డిసీజెస్ వస్తాయి. సో ఈ ఆలోచన మేము చేంజ్ చేయాలి. అంటే నా ఇంట్లో లేదు అంటే బయట ఎక్కడైనా ఉంటే నా ప్రాబ్లం లేదు, ఈ థింకింగ్ కరెక్ట్ కాదు. ప్రతి దానికి గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తుంది, కానీ ఈవెన్చువల్గా ఫైనల్గా జనాలు వచ్చి దాన్ని సరిగా చేయడం, ఆ ఆలోచనకి ఈ మార్పు తీసుకురావడం, మేడం చెప్పిన ప్రకారం ఈ మార్పులు తీసుకురావాలి. సో పిల్లలతో ఇందాక మాట్లాడాము, ప్రతి ఒక్కరికి కూడా తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి ఒక పోస్టర్ ఇచ్చాము, ఏది తడి చెత్త ఏది పొడి చెత్త అని హెడ్ మాస్టర్ గారు చెప్తారు. ఆ పోస్టర్ చూసి మీరు ఇక్కడ మనకు రోజు మీటింగ్ జరుగుతుంది, మార్నింగ్ ప్రేయర్, అప్పుడు చూసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్కూల్ మన శుభ్రంగా ఉంచుకోవడానికి నేను స్కూల్లో కొన్ని రూములు తిరిగాను, ప్రతి రూములో డస్ట్బిన్ పెట్టారు మేడం గారు, హెచ్ఎం గారు. అది అందరూ కూడా ఆ డస్ట్బిన్లోనే మీ యొక్క చిన్న చిన్న పేపర్లు ఇవన్నీ కూడా వేస్ట్ అంతా దాంట్లో వేస్తున్నారు. ఇది పాటిస్తూ మన ఇంట్లో కూడా పాటించాల్సిందిగా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ప్రతి చోట కూడా ఒక్క పేపర్ కూడా ఎక్కడ ఉండకూడదు, అంత నీట్గా ఉండాలి అనేది వారి యొక్క అంబిషన్. నేను కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండకూడదు అనేది నా అంబిషన్. కానీ ప్రజలు అందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే యొక్క విషయాన్ని మనం సాధించగలవారు అవుతాము. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మనలో అనేది మార్పు రాకపోతే మరి చట్టాలు కూడా శూన్యమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాల్లో ప్రతి 3వ శనివారంతో పాటు ఏ చిన్న ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కూడా ఈ పరిశుభ్రతతో పాటుగా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి హానికరమైన చెత్త ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తల కోసం అంటూ 3 బుట్టలు ఇచ్చారు ప్రతి ఒక్క ఇంటికి కూడా. మనం దాన్ని మీ ఇంటింటికి కూడా మరి ఆటోలు వస్తున్నాయి, ఆ ఆటోలకి విడదీసి కూడా వెయ్యింటి సెపరేట్ చేశాను కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవ్వరూ ఏమీ చేయడం లేదు. అయినా మనం చెత్తనంటూ కూడా మన ఇంటికి వచ్చిన ఆటోలు కనుక ఇచ్చినట్లయితే మేమే మున్సిపాలిటీ తరఫున అక్కడ కూడా సెగ్రిగేట్ చేసి ఆయా రకరకాలుగా మనము కొన్ని తడి చెత్తనైతే ఎరువుగాను పొడి చెత్తనైతే కూడా మనము డంపింగ్ యార్డ్ కూడా పంపించడం. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ ప్రాంతంలోని ఆలయాల వద్ద దాడులు చేసేందుకు పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు తెలిపాయి. ఇందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉందన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించాయి. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులను కోరారు. గత ఏడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. బల్లికరువ మండలం ఉప్పుమాగులూరు జెడ్పీ హైస్కూల్లో 208 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయాణ భారంతో విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత సైకిళ్ల పంపిణీ చేస్తున్నామన్నారు. దాతల సాయం, సిఎస్ఆర్ నిధులతో ఒక్కో విద్యార్థికి 6,000 విలువైన సైకిల్ను అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశామని, మరో 4,000 అందజేస్తామన్నారు. కిషోర్ గ్రానైట్స్ ద్వారా 1000 సైకిళ్లు, అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 1000 సైకిళ్లు, SCIL సంస్థ ద్వారా 2,000 సైకిళ్లు అందించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, యూనిఫామ్, షూలు, బ్యాగులు అందించామన్నారు.
విద్యార్థులు కూడా క్రమశిక్షణతో బాగా చదువుకొని పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న అవసరాలను తీర్చి స్కూళ్లకు సహాయం చేయడానికి గ్రామ పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవినేని నరేంద్ర, మలినీడి గోవిందరావు, ధూళిపల్ల హనుమంతరావు, గుట్టిపాడి లక్ష్మయ్య, అమర్నేని కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇప్పటిదాకా 7,052 మందికి ఇచ్చాం సైకిళ్ళు. ఇవాళ ఉప్మాడులో 168 మందికి 40 మందికి అందరూ కూడా 208 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తున్నాము. ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాదాపు మొన్న మధ్య 1000 ఇచ్చారు. నిన్న సరిపోవట్లేదంటే మళ్ళీ అదనంగా ఇంకో 1000 మందికి ఇచ్చారు. అంటే 2,000 మందికి ఇచ్చారు. ఒక్కో సైకిల్ 5,000 రూపాయలతోటి వాళ్ళు ఒక్కరే 1 కోటి రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు. మన టార్గెట్ ఫస్ట్ 10,000 అనుకున్నాము. ఇంకా స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లలు పల్లికూరులో ఇచ్చాము, మొన్న అద్దెకులో ఇచ్చాము, అట్లాంటి సంతమానంలో ఇస్తున్నాం, అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా 3-4 వేల మందికి ఇవ్వాలి సైకిళ్ళు. ఎట్టి పరిస్థితి 11,400 మందికి సైకిల్ టార్గెట్ ఉంది. మనం ఫస్ట్ 8-9 అనుకున్నాం. తర్వాత చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ మాకు కూడా కావాలన్నారు. తర్వాత కాలేజీ కూడా ఇబ్బంది జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా చదువుకునే పిల్లలు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. సోమవారపాడు నుంచి ఎట్ట వస్తుంటారమ్మా? బస్సుకొస్తున్నారు. కొంతమంది నడిచి వస్తున్నారు. రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్పి అందరూ కూడా సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలని చెప్పి దానికోసం ఇవాళ చాలామంది సంస్థలు అడిగిన వాళ్ళందరూ కూడా నో అనే పాట లేకుండా అందరూ కూడా నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. నిన్న హైదరాబాద్లో కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ పార్థివ దేహాన్ని రాత్రి ఒంగోలు దేవుడి చెరువులోని స్వగృహానికి తీసుకువచ్చారు. అప్పటికే ఇంటి వద్దకు చేరుకున్న వందలాది ఆత్మీయ బంధుమిత్రులు మోహన్ దాస్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దాస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, పలువురు న్యాయవాదులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ప్లీడర్లు, గుమస్తాలు, కక్షిదారులతో పాటు పార్లమెంటు మాజీ సభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి, మాజీ అడిషనల్ ఎస్పీ సుంకర సాయిబాబా, సీనియర్ న్యాయవాదులు సిరిగిరి రంగారావు, కర్ణం వాసుదేవరావు, అడుసుమల్లి రామయ్య, బొడ్డు భాస్కర్రావు, దగ్గుబాటి శ్రీనివాస్, శంకర్ కుమార్, మనోహర్, నర్రావుల శ్రీనివాసరావు, కరిముల్లా, కొల్లిబోయిన దుర్గా, సునీల్ కుమార్, తోటకూర శ్రీకాంత్, ప్రశాంత్, మురళీకృష్ణ, ముప్పవరపు రవి, జయ సౌగంధి, ఆదిత్యవర్ధన్, వాసంతి, నాగేంద్ర, విశ్రాంత తహసీల్దార్ కేఎల్ నరసింహారావు, సిఐ భీమనాయక్, కార్యాలయ సిబ్బంది శాశ్గిరిరావు పంతులు, నాని, అంజిబాబు, మోహన్, కుమారి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. నాగిశెట్టి మోహన్ దాస్ అంతిమయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై కమపాలెం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు కాసాని వాసు తెలిపారు. పని ఒత్తిడి కారణంగా మృతి చెందిన సచివాలయ ఉద్యోగుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒంగోలులో సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డులు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వేల పేరుతో సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో పని ఒత్తిడి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సచివాలయ సిబ్బంది ఆరోపించారు. పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఉద్యోగం పొందే 5 ఏళ్లు గడిచినా తమకు గుర్తింపు లేదని, సచివాలయ సిబ్బంది పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. Let's go!
ఈరోజు మా ప్రధానంగా డిమాండ్ ఎవరైతే చనిపోయిన ఉద్యోగులు ఉన్నారో, సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలా. దాంతోపాటు కారు నియామకాలు ఇమ్మీడియట్గా కల్పించాలా. దీంతోపాటు ఎంప్లాయీస్కి పని ఒత్తిడి అంటే అది మామూలు పని ఒత్తిడి కాదు. వర్కింగ్ అవర్స్లో కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్, మార్నింగ్ 7 to నైట్ 8 దాకా పని ఒత్తిడి, సర్వేలు, టార్గెట్స్, ముఖ్యంగా ఈ టార్గెట్స్ రీచ్ చేయలేక, దీంతోపాటు అడిషనల్ డ్యూటీస్ ప్రతి సచివాలయం మనకి ఆల్మోస్ట్ 50% సెక్రటరీస్ అందరికీ అడిషనల్ ఇన్ఛార్జెస్ ఉన్నాయి. వాటికి ఎఫ్ఏసీస్ ఏమి ఇవ్వట్లేదు, కానీ పని ఒత్తిడి అయితే అలాగే ఉంది. వాటితో పాటు అదనంగా బిఎల్ఓ డ్యూటీస్ ఉన్నాయి. ఈ బిఎల్ఓ డ్యూటీస్ గతంలో మా సెక్రటరీసే కావాలని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా ఈ బిఎల్ఓ డ్యూటీ 14 కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే కేవలం 99% సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే బిఎల్ఓగా అలాట్ చేస్తున్నారు. ఈ అలాట్ చేయడమే కాకుండా ఈవెన్ ఇప్పుడు కొంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే ఉమెన్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇంకెవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఈ ఎంప్లాయీస్ మేము చేయలేము ఈ బిఎల్ఓ డ్యూటీస్ అని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఇదే పరిస్థితి కూడా ఎవరైతే ఇప్పుడు మన ఎలక్టరల్ అధికారులు ఉన్నారో వాళ్ళు వినిపించుకునే పరిస్థితి కూడా లేదు. సో మాకు ఈ 2 సంవత్సరాల పరిధిలో అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు ఇచ్చినట్టు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము యాక్చువల్ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బిల్లు పెట్టారు. యాక్చువల్గా అక్కడ వచ్చేసి మన గ్రామవారి సచివాలయ డైరెక్టర్ గారు మేము బిల్లు పెట్టాము, సో రాష్ట్ర ప్రభుత్వం చేస్తానంటుంది అంటున్నారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి అంటే ఇప్పుడు ఇది యాక్చువల్ నోషనల్ యాక్చువల్గా మన యొక్క నోషనల్ ఇంక్రిమెంట్ సంబంధించి ఎటువంటి కూడా ఎటువంటి సానుకూలమైన వాతావరణం రాలేదండి. ప్లస్ అదేవిధంగా మాకు ప్రమోషన్ ఛానల్లో మేము 6 సంవత్సరాలు అయింది, అడ్వాన్స్ స్కీము లేదు, అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ లేవు, ప్లస్ ప్రమోషన్స్ కూడా రాలేదు. సో ప్రమోషన్స్ అనేవి ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి జాయిన్ అయినప్పుడు వాళ్ళ హక్కు అది. సో వాళ్ళ హక్కు అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగంగా మేము జాయిన్ అయినప్పుడు మాకు రావాల్సినటువంటి ప్రమోషన్ని మిగతా ఈ రోజున విఆర్ఓస్ గ్రేడ్ 1గా ఇచ్చారు. అంటే మేము కూడా విఆర్ఓ లాంటి వాళ్ళు కామా, లేకపోతే మిగతా ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కామా. సో మాకు యాక్చువల్ ప్రమోషన్ ఛానల్ అనేది మాకు ఇంతవరకు కల్పించలేదు. అవన్నీ కూడా కల్పించాలని ముఖ్యంగా మేము 50 లక్షల రూపాయల అంచనాతో నిర్మించనున్న ఆయుష్ శాఖ వైద్యశాలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భూమి పూజ చేశారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో యునాని, ఆయుర్వేదం, ఆయుష్ శాఖలకు సంబంధించిన బహుళ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖను అభివృద్ధి చేసేందుకు ప్రకాశం రీజియన్ పరిధిలో కొన్ని ఆయుర్వేద ఆసుపత్రులకు నిధులు కేటాయించడం జరిగిందని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ శేఖర్ అన్నారు. రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆయుష్ శాఖ వైద్యులు ఎం భ్రమరాంబ, సూపరింటెండెంట్ కోటేశ్వరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. नमः ओम श्री महासरस्वती नमः राजाय नमः ओम तद्ब्रह्म आदयोः पाद्यों वस्त्रं समर्पयामि यज्ञोपवीतार्थं या अपला पुष्पायाश्च पुष्पणीः बृहस्पति प्रसोदस्रदात् सभौमं विश्वतो वृत्वा अत्यतिष्ठत्यस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोद्भवते तस्मात् विराडजायतावद वसन्तो अस्यासीदाज्यं ग्रीष्मन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ता घोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते नर्य प्रजा मे गोपाय अमृतत्वाय देवसे जाते लक्ष्मी राष्ट्रस्य वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् అప్గ్రేడేషన్ ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్ అని మన స్టేట్ వైడ్గా మొత్తం 150 డిస్పెన్సరీస్, కొన్ని డిస్మాంటిల్ స్టేజ్లో ఉండేవి, కొన్ని చాలా శిథిలావస్థలో ఉండేవి, వాటిలన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేసి న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేదానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇక్కడ మొత్తం 150 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. దాంట్లో మన జోన్లో 40 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆ 40 డిస్పెన్సరీస్లో
30 స్టాండ్ అలోన్ డిస్పెన్సరీసు, తర్వాత ఒక పిఎస్సిలో కోలొకేటెడ్ 5 డిస్పెన్సరీసు, తర్వాత 4 సిఎస్సి కోలొకేటెడ్ డిస్పెన్సరీసు, తర్వాత ఇది ఒక డిహెచ్. మనకి ఒక డిహెచ్లో ఇది 50 lakhs తోటి ఆయుర్వేదిక్, హోమియో, యునాని 3 హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి. త్వరలోనే ఎస్డబ్ల్యూసి అంటే పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ కూడా వస్తుంది. సో అందరూ ఇక్కడ ఒంగోలులో ఉండే నియర్ బై విలేజెస్ వాళ్ళందరూ కూడా ఆయుష్ మొత్తం అన్ని ఆయుర్వేదిక్, హోమియో, యునాని అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు మన ఒంగోలు జీజీహెచ్లో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి నిజంగా మనం అన్ని సర్వీసెస్ ఒకే క్యాంపస్లో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జీజీహెచ్ ఒంగోలులో సైట్ అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్మెంట్లో మనం ఈరోజు స్టార్ట్ చేయటం మన ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, అట్లానే మన ఆర్డీ గారు, తర్వాత మేడము, సారు, వీళ్ళందరూ ఒక 3-4 months నుంచి ఇది ఫాలోఅప్ చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తొందరగా కన్స్ట్రక్షన్ చేసి మన పేషెంట్కి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం మార్కాపురం జిల్లాగా ఆవిర్భవించిందని, దీని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్కాపురం వచ్చిన మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో అద్దంకి, సంతమాగులూరు, బల్లికొరవ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అత్యవసర వైద్య అవసరాలు, ఇతర సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మున్నంగి గౌతమ్, షేక్ కరీమోన్, అతనికి డౌను షేక్ కరీమోన్, $30,000 మున్నంగి వేస్తామా. భోజన్కు సాయి చూడమ్మా 81,000. కత్తి రజని చూడము 25,500. పిలిచిన వాళ్ళు మాత్రమే, పిలిచిన వాళ్ళు మాత్రమే. కామేపల్లి రమేష్ బాబు, కోటేశ్వరరావు, 58,000. అబ్బూరి శ్రీనివాసరావు, 2,00,000. చిరంజీవి, పల్లె చంద్రమోహన్, అమ్మడపూడి, గోపి, గురిచేపల్లి, 1,53,000 గుంజా త్రివేణి, గురిచేపల్లి 56,000. సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కందుకూరి బాబు పుట్టినరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ పాల్గొన్నారు. బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు ములగా రమేష్, యనమల నాగరాజు, ఈదర వెంకట సురేష్, గోపాల్ రెడ్డి, తోట మస్తానమ్మ, ఈశ్వరరావు, గోలి తిరుపతిరావు, చేముకుర్తి వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, చేముకుర్తి జనసేన యువజన విభాగం అధ్యక్షులు రాము, కాపునాడు నాయకులు పోగుల మల్లికార్జున్, పిచ్చయ్య, పల్లపోతు సాయి, యాసిన్ షరీఫ్, కొనిజేటి ధనుష్, కందుకూరు వాసు, చెల్లా కృష్ణ, మేకల పూర్ణ, ఏఎంసీ మద్దిపాడు డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది అట్లే ఉంటారు.
అయిపోయిందండి. అద్దంకి చినగానుగుపాలెంలోని వినియోగంలో లేని రైస్ మిల్లులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఇటీవల మిల్లు ఖాళీ చేయగా అందులో చిన్న చిన్న రబ్బరు ముక్కలు ఉండటంతో కూలీలు కాల్చి ఆర్పకుండా వెళ్లడంతో ప్రమాదవశాత్తు మిల్లులో నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేయగా అక్కడికి చేరుకున్న బృందం మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను రైస్ మిల్లు లీజుదారుడు రామసుబ్బయ్య వివరించారు. ఒంటి గంటకి తెలిసింది. పై రోజులకి ఇచ్చేసి తెలిసింది. అంటే అది వరకు నేనే లీజుకి తీసుకున్నాను. లీజుకి తీసుకుంటే ఒక నెల చెల్ల నుంచి అసలు ఆపేయం, సామాన్ అమ్ముకున్నాం. మొన్ననే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామని మనం ఇవన్నీ చేయకపోతే అట్లా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది మాకే తెలియదు. అట్లా ఎవరో ఏదన్నా నిప్పు పడిని లేకపోతే ఏదన్నా అటులో ఇటు ఏదన్నా వేయని పొట్టు తగిలి నుంచి వచ్చింది. ఏళ్ల తరబడి ఒంగోలు గుర్రం జాషువా కాలనీలో అపరిష్కృతంగా ఉన్న మురుగునీటి సమస్యకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శాశ్వత పరిష్కారం కల్పించారు. 2.5 దశాబ్దాల నుండి మురుగునీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ఆ బాధ నుండి విముక్తి కల్పించిన ఎమ్మెల్యే జనార్దన్కు కాలనీలోని 100 కుటుంబాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు 10వ డివిజన్లోని గుర్రం జాషువా కాలనీలో 2001 నుండి దాదాపు 100 కుటుంబాలు గుడిసెల్లో నివసించేవారు. 2009లో వారికి పట్టాలు ఇచ్చినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి 25 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న కాలనీ వాసుల బాధలను గుర్తించి ప్రధానంగా ఎగువ ప్రాంతం నుండి వచ్చే మురుగు నీటి ప్రవాహం వెళ్లకుండా కాలనీలోనే ఆగిపోవడంతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వర్షం పడినప్పుడు రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి నుండి వచ్చే నీరు కూడా కాలనీలోకి చేరేది. ఈ సమస్యను అధిగమించడానికి కల్వర్టరు నిర్మించారు. అంతేకాకుండా క్వారీ రబ్బిష్ రోడ్డును కూడా వేయించి ఆ 2 పనులను ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పన చాలా ప్రాథమికమైన సమస్యగా గుర్తించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శివారు కాలనీల్లో ఆ దిశగా చేపడుతున్న చర్యలపై ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పెరిగల్లా బాగా రోడ్లు కాలువలు ఇబ్బందిగా ఉండేవి. కాలువల సమస్య అట్టే ఉంది కానీ రోడ్లు అయితే బాగుండే. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా? బాగుంది. అంటే ఎంతమంది ఎలా ఉండేది బ్రిడ్జ్ లేకపోతే? ముందు నీళ్లు ఎట్లా వేసుకున్నంత నీళ్లు ఉండేవి, ఇప్పుడు వచ్చి బాగుంది. మొన్న తుఫానుకి కూడా ఎట్లా ఉంది, అప్పుడు ఎలా చేశారు? తుఫానుకి కూడా నీళ్ళు ఇళ్లలో కూడా. ఇప్పుడు ఇది కావాలని ఎవరు అడిగారు? ఇప్పుడు బ్రిడ్జ్ అడిగారా మీరు ఎమ్మెల్యే గారిని? ఉన్నాము కానీ అప్పుడు ఆ ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేసింది. ఇంతకుముందు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు మీరు? బ్రిడ్జ్ లేనప్పుడు మురుగు ఎట్లా వచ్చేది? ఎక్కడి నుంచి? అంతా నీళ్ళే, చుట్టుపక్కల అంతా నీళ్ళే. మా ఇళ్ళే ఉండేది, ఇళ్ళలో దేనంత చుట్టూ నీళ్ళే. పాములు కప్పలు అన్నీ వచ్చాయి, అన్ని జంతువులు ఉండేవి. ఇప్పుడు బాగుందమ్మా? బాగుంది. ఒక చిన్న కాలువల సమస్య కూడా అయ్యేటట్టు చూడండి. సైడ్ కాలువ సిమెంట్ రోడ్డు, వాళ్ళు దయదలి చేస్తే సిమెంట్ రోడ్డు. మేము ఇంతకుముందు మురుగులు కాలువ పొర్లి వాన వచ్చినప్పుడు వరద వచ్చేది. వరద వచ్చి ఆ కాగితాలు పోయితాలు అన్నీ మా ఇంటి ముందర ఆగేవి. ఇదంతా వాగులో నీళ్ళన్నీ కొట్టుకొచ్చాయి. అసలు పాములు అన్నీ ఇళ్ళ ముందర ఉండేవి. మేము ఎంతో భయపడేవాళ్ళం. అయినప్పటికైనా కూడా స్థలాలు వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండేవాళ్ళం. ఎట్లా ఇప్పుడు కత్త రోడ్డు వేసారు మంచిగా, ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా ఉంది అంతే. ఈ కాలువ అంతా ఇద్దరినిచ్చేదానికి మళ్ళీ వైనం చేస్తాం, రోడ్లు మంచిగా పోతాము, నీళ్ళ పన్నులు కూడా తగ్గించేస్తాము. ఇప్పుడు బ్రిడ్జి వచ్చినప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బ్రిడ్జి వచ్చినాక కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నాగులుపులపాడు మండలం ఉప్పుగుండూరులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త శామ్యూల్ విద్యార్థులకు మాతృభాషా దినోత్సవం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను మరవకూడదని, మాతృభాషను గౌరవించాలన్నారు. దేశ విదేశాలకు వెళ్ళినా మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. అద్భుత సౌందర్య రూపి తెలుగు లిపి, అద్భుత సౌందర్య రూపి తెలుగు పలకరింపు, వింటే పలకరింపు, తెలుగు పలకరింపు, వింటే పలకరింపు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు హృదయం తెలివికి ఉదయం, తెలుగు హృదయం తెలివికి ఉదయం. తెలుగులో ఆలోచిద్దాం, తెలివిగా ఆచరిద్దాం. తెలుగులో ఆలోచిద్దాం, తెలుగులో ఆలోచిద్దాం, తెలివిగా ఆచరిద్దాం. అమ్మ భాషను హక్కున చేర్చుకుందాం, అమ్మ భాషను హక్కున చేర్చుకుందాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి వర్ధిల్లాలి మాతృభాషా దినోత్సవం, వర్ధిల్లాలి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, వర్ధిల్లాలి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మేదరమెట్ల రాధాస్ గీతం స్కూల్ వార్షికోత్సవం ఆటపాటలతో సందడిగా జరిగింది. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో మండలంలో మొదటి స్థానం పొందిన వర్షినికి 10,000 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. గ్రామ ప్రముఖులు మన్నె రామారావు, విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి, డైరెక్టర్ సతీష్ బాబు, డాక్టర్ అన్వర్ బాషా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. Really, we request you to enjoy our program, sir. If you have possibilities. ఈ యొక్క ప్రత్యేకత మేము ఎందుకు ఈ యాన్యువల్ ఫీస్ని ఏర్పాటు చేయడం జరిగిందో మా విద్యార్థి
ఒకరోజు నేను సెంటర్లో వీళ్ళ పిల్లల్ని వీళ్ళ మొత్తాన్ని ఒక ప్రోగ్రాం చూసా. నాకు ఎంత నచ్చిందంటే ఆ ప్రోగ్రాము, నేను బయటకు లేచి వచ్చి భాషాన్ని పిలిపించి ఏంటి ఇదంతా ఇంత డిసిప్లిన్డ్గా ఇంత జనాన్ని ఎంత మెయింటైన్ చేశారని చెప్పి నేను అప్పుడే అడిగా. ఆ తర్వాత అసలు ఈ గీతం స్కూల్ అంటే ఏంటి, ఏం జరుగుతుందని కనుక్కుంటే ఇది మేదరమెట్లలో ఈ చుట్టుపక్కల మొత్తంలో నెంబర్ 1 అని చెప్పారు. అప్పుడు స్టూడెంట్స్ ఉన్నారా అంటే ఆ జనం చెప్పడం నేను కాన్వెంటే గొప్పదిగా అనుకుంటా ఉన్నా ఇప్పుడు దాకా. ఈ గీతమ్మ గురించి కనుక్కుంటే ఇది బ్రహ్మాండమైన పేరు. ఇది ఎట్లా పిల్లల్ని చదువే కాదు ఇంకా మిగిలిన యాక్టివిటీస్లో కూడా ఇందాక డ్యాన్స్ క్లాస్ అంటే నాకు తెల్లవారులు ఉండాలని ఉంది కానీ హెల్దీ కండిషన్స్లో ఉండాలని is a living vision. A school is a temple of knowledge. A school is a workshop for the character. And every school, they think about the only result. If they have good marks, they think this is the best school. But as a part of the education, not only marks, we focus on dedication of the students and we focus on the character of the students. And we give to the future society the great doctors, lawyers, engineers, and we wish to give a great civil servant from our school. రంజాన్ ఉపవాస వేళలు 22/2/2026 ఆదివారం సహారీ ఉదయం 5:10 ఇఫ్తార్ సాయంత్రం 6:20. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రయాణ భారంతో పాఠశాలలకు విద్యార్థులు దూరం కాకూడదనే ఉచిత సైకిళ్లు అందిస్తున్నామన్న మంత్రి గొట్టిబాటి రవికుమార్. ఉప్పుమాగులూరు జెడ్పీ హై స్కూల్లో సైకిళ్లు పంపిణీ. ఒంగోలు చేరుకున్న సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ పార్థివ దేహం. పలువురు నివాళులు, సాయంత్రం అంత్యక్రియలు. డి న్యూస్లో నేటి మాట. దుఃఖంతో మోగపోయాక గొంతులోనే ఇంకిపోయిన చివరి మాటలన్నీ కన్నీళ్లుగా బయటకు వస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి డి న్యూస్.